ఈ రోజుల్లో పెళ్ళిలో సమస్యలు, వివాహం జరిగాక సమస్యలు, భార్యాభర్తల పొంతనుండకపోవడం, భార్యాభర్తల రిలేషన్లో సమస్యలు, పెళ్ళే జరగకుండా ఎన్నో సమస్యలు, ఇలాంటివన్నీ జరగడానికి కారణం ఖచ్చితంగా జాతక దోషమే. అదేంటి, ఇంతకుముందు పెళ్ళిళ్ళు జరగలేదా, ఇప్పుడు ఎలా అవుతుంది, ఇప్పుడే ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? ఇలాంటి సమస్యలు రావడానికి కారణం ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు చేసే దోషాలన్నీ, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పాపం అంతా ఈ జన్మలో వాళ్ళ పిల్లల యొక్క జీవితం మీద అది ఎఫెక్ట్గా చూపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజుల్లో జరిగే ఈ పెళ్లి సమస్యలు కానివ్వండి, పెళ్ళి కాకపోయి అయ్యే సమస్యలు కానివ్వండి, వీటన్నిటికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నీడ అనేది వీళ్ళ మీద, వాళ్ళ పాపం అనేది వీళ్ళ మీద పడతాం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. దీనికి సమస్యకు పరిష్కారం లేదా? ఈ సమస్యకు పరిష్కారం అంటూ ఏమీ లేదండి. కానీ కొంత ఉపశాంతి, కొంత తగ్గే విధానంలో కొంచెం మనం చేసుకోవచ్చు. అది ఎలా అంటే, మన పూర్వీకులు ఎన్నో ఆచారాలు పెట్టారు. అది ఏంటి, ఎలా? పెళ్లి చేసుకోవడం అనేది ఒక నిమిషం పని. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉంటారా, ఉండరా? ఈ మధ్యకాలంలో 90% జంటలు విడిపోతున్నాయి. పెళ్ళైన వారానికి విడిపోయే వాళ్ళు ఉంటున్నారు, నెలకి, సంవత్సరానికి విడిపోయే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది పెళ్ళై 2-3 ఏళ్ల తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఉండి కూడా విడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటికీ కారణం జాతక దోషాలంటే మీరు నమ్ముతారా? కానీ ఇదే నిజం. జాతక దోషాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటికి పెద్ద పెద్ద పరిష్కారాలు ఉంటాయి, పెద్ద పెద్ద పూజలు ఉంటాయేమో, మనం చేయలేమేమో. అవేవి కాదండి. మనం చేయగలిగే దాంట్లో, మనం ఖచ్చితంగా మనం చేయగలిగే విధానంలో నేను కొంత రీసెర్చ్ చేసి, కొంతమంది పెద్దవాళ్ళని సంప్రదించి, వాళ్ళ దాంట్లో మనకి ఎలా ఉన్నాయి, ఆచారాలు ఎలా ఉన్నాయి, కొంతమంది సిద్ధాంతులతో మాట్లాడి అప్పుడు తెలుసుకున్న విషయాలే మీతో నేను షేర్ చేస్తున్నానండి. మన పూర్వకాలంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క పాత గ్రంథాల్లో వాటిల్లో వెతికి కొన్ని పాయింట్స్ ద్వారా కొన్ని విషయాలను కనిపెట్టారు. అదేంటంటే, అది వధువైనా కానివ్వండి, వరుడైనా కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి, అమ్మాయి అయినా కానివ్వండి, వాళ్ళకి పెళ్ళిలో సమస్యలు, పెళ్ళి అవ్వడానికి సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి సమస్యలు రావచ్చేమో, అవి రాకుండా అరికట్టడానికి ఒక అరటి చెట్టుకి, అంటే అరటి చెట్టు అంటే మీకు తెలుసు, బనానా ట్రీ, ఆ అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అమ్మాయి అయినా కూడా చేయొచ్చు, అబ్బాయి అయినా కూడా చేయొచ్చు. అరటి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, వీటికి ఇచ్చి పెళ్లి చేయడంలో అర్థం ఏంటంటే, వీళ్ళు ఆ ఒకటో భార్య లేదా ఒకటో భర్తగా ఉండిపోతారు. ఆ చెట్టు ఎవరికి? ఈ వ్యక్తికి. ఈ వరుడైనట్లయితే కనుక వధువు ఆ చెట్టు మారుతుందన్నమాట, వధువుగా ఆ చెట్టు ఉంటుందన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే, వీళ్ళకుండే ఆ జాతక దోషాలు, ఆ జాతక కర్మలు చాలా వరకు ఆ చెట్టుకు తన భార్య అవడం వల్ల ఆ చెట్టుకు అప్లికబుల్ అవుతాయి. దానివల్ల తర్వాత వీళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ మీద ఈ ప్రభావం పడదు. ఈ యొక్క జాతక దోషంలో ఉండి వాళ్ళ మీద విడిపోవడాలు, గొడవలు అవ్వడాలు, రకరకాల సమస్యలు రావడాలు, ఇవన్నీ కూడా జరగవు. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయింది. ఎవరితో? ఆ చెట్టుతో, ఆ అరటి చెట్టుతో కానివ్వండి, ఆ రావి చెట్టుతో కానివ్వండి, ఆ వేప చెట్టుతో కానివ్వండి, వాటితో పెళ్ళి అయింది. కాబట్టి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళతోనే కదా వీళ్ళకు ఉండేది. సో ఇది రెండో మ్యారేజ్ కిందకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క పర్టికులర్ ఈ మ్యారేజ్ మాత్రం ఖచ్చితంగా శుభంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ దోషాలన్నీ అక్కడితో తొలగిపోతాయి. ఈ సాంప్రదాయం మనకు అనాదిగా ఉంది. ఈ మధ్యకాలంలో ఎవరు పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ చాలా పాత సాంప్రదాయం ఇది. ఇది జరిగింది, ఇది చాలా మంచిది కూడా. ఇది చేసి చూసిన వాళ్ళకి చాలా మంచి జరిగింది. నేను కూడా పర్సనల్గా కూడా చాలామందికి సజెస్ట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళ జీవితాలు కూడా బాగుంటం జరిగింది. నేను చూసి చెప్తున్నాను. వాళ్ళ జీవితం 15 ఏళ్ళు చూశాకే నేను మాట్లాడుతున్నాను. నేనేమి తెలుసుకోకుండా చెప్పడం లేదు ఈ విషయం. వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు కూడా కలిగారు. వాళ్ళని అలా కూడా చూశాను. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా సెటిల్ అయ్యి మంచి వృద్ధిలోకి వచ్చి ఇళ్ళు కొనుక్కొని మంచి సుఖశాంతులతో ఉన్నారు. అవన్నీ చూశాను. వధువుకి అంటే అమ్మాయికి చెట్టునిచ్చి పెళ్లి చేయడం కూడా చూశాను. అబ్బాయికి అరటి చెట్టునిచ్చి పెళ్లి చేయడం కూడా చూశాను. అబ్బాయికి వేప చెట్టుతో పెళ్లి చేయడం చూశాను. సో అంటే ఇక్కడ ఏంటంటే, అమ్మాయికి కూడా
చేయాల్సి వస్తుంది. దోషాలు ఉన్నట్లయితే, పెళ్ళి కాకుండా ఇబ్బందులు ఉన్నట్లయితే అమ్మాయికి కూడా చెట్టుతో ఒకసారి పెళ్లి చేస్తే సరిపోతుందండి. తర్వాత మామూలు పెళ్ళి మామూలుగానే చేసుకోవచ్చండి. అంటే ఈ చెట్టుతో పెళ్ళైన ఒక 2-3 నెలల తర్వాత ముహూర్తాలు చూసుకొని ఆ మామూలు వివాహం మామూలుగా మనం ఎవరైతే సంబంధం చూసుకుంటామో ఆ సంబంధానికి మ్యాచ్కి సరిపడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి చేయడం అనేది సర్వసాధారణం. మనం మ్యారేజ్ని మనం చేయొచ్చు. ఈ చెట్టుతో పెళ్ళి అనేది ఎందుకు చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ మార్పు కోసం, ఆ అమ్మాయి జీవితంలో జరగబోయే మార్పు కోసం. అది ఆ మ్యారేజ్ కానీ చెట్టుతో చేయకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పెళ్ళి జరిగిన తర్వాత వాళ్ళ వివాహంలో సమస్యలు రావడం, వాళ్ళు కలహాలు గొడవలు చేసుకోవడం, ఇంట్లో సుఖశాంతులు ఉండకపోవడం, వాళ్ళకి వృత్తిరీత్యా వ్యాపార రీత్యా అనేకమైన దారిద్ర్యాలు సంభవించడం, అంతేకాకుండా పిల్లల దోషాలు అంటే సమస్య లేకుండా ఖచ్చితంగా పిల్లలు పుట్టకపోవడం. దానికి కారణం ఏంటో కూడా వీళ్ళకి అర్థం కాదండి. వీళ్ళు ఏం దోషం చేసాం, మేము ఏం తప్పు చేసాం అనుకుంటూ ఉంటారు. వీళ్ళ కర్మలకి జరిగిన వాటికి మనకి ముందు జీవితంలో వచ్చే సమస్యలకి మనం రెమెడీగా ఇప్పుడు మనం చేయగలిగే పని, ఒక పంతులు గారితో ఇట్లా మేము రావి చెట్టుతో పెళ్లి జరిపించాలనుకుంటున్నామండి మా పాపకి, మా బాబుకి ఇలా వేప చెట్టుతో పెళ్లి జరిపించాలనుకుంటున్నాం, లేకపోతే మా బాబుకి ఇలాగా అరటి చెట్టుతో పెళ్లి చేయాలనుకుంటున్నామండి అని పంతులు గారితో మాట్లాడితే ఆయన పెళ్ళి చేస్తారండి. ఆయన మంత్రాలన్నీ మామూలుగానే ఉంటాయి. మాంగళ్యం తంతున మమ జీవన హేతున అని అవే మంత్రాలు ఉంటాయండి. అంతా నార్మల్గా జరుగుతుంది. ఆ పెళ్లి జరిగిన ఒక 2-3 నెలల తర్వాత మీరు మామూలు సంబంధం ఏదైతే మీరు మాట్లాడారో అదే సంబంధాన్ని ఇచ్చి పెళ్లి చేయండి. ఖచ్చితంగా మీరు ఆ మార్పుననే చూడటం జరుగుతుంది. ఇలా చేయని పక్షంలో ఏం జరుగుతుందండి, వాళ్ళ జీవితంలో ఏం రాసుంటే అదే జరుగుతుంది. వాళ్ళకి పిల్లలు పుట్టకూడదని రాసుంటే పిల్లలు పుట్టరు, లేదు వాళ్ళు గొడవ పడి విడాకులు తీసుకోవాల్సిందని రాసుంటే విడాకులు తీసుకుంటారు, లేదు వాళ్ళకి ఈ విషయం రీత్యా ఈ జాతక దోషం రీత్యా వాళ్ళకి పెళ్ళైన తర్వాత భర్త చనిపోతాడు, లేకపోతే భార్య చనిపోతుంది, యాక్సిడెంట్లో చనిపోతారు. ఇలాంటి మాంగళ్యపరమైన సమస్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయండి. అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పగలను. ఎలా అంటే ఒక్కొక్కళ్ళకి జాతకరీత్యా మరణం సంభవిస్తే ఒక్కొక్కళ్ళకి జాతకరీత్యా పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి జాతకరీత్యా వాళ్ళు వచ్చాక వీళ్ళ జీవితంలో దారిద్రం అంటే దిగువన అంటే కంప్లీట్గా పైన స్థాయిలో ఉన్న వాళ్ళు కింద పడిపోవడం, బాగా లో లెవెల్కి కింద జారిపోవడం, ఇవన్నిటికీ సమస్యలు అన్నిటికి కారణమైన జాతక దోషాలు మనం అందరం కూడా పోగొట్టుకోవడం మంచిది. కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న అండి, ఏమని అడిగారంటే పెళ్ళి అయిపోయిందండి, ఇప్పుడు మరి పెళ్ళి కాకముందంటే మీరు అరటి చెట్టుకి ఇచ్చి పెళ్లి చేయమన్నారు, లేకపోతే వేప చెట్టుకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదా అని చెప్పారు, అమ్మాయికైనా అబ్బాయికైనా. మరి వాళ్ళకి పెళ్ళి అయిపోయిందండి, ఇప్పుడు గొడవలు పడుతున్నారు, మరి ఏం చేయాలి? ఏం చేయకూడదు. ఖచ్చితంగా పెళ్ళి అయిన తర్వాత దీనికి రెమెడీ కాదండి. ఇది పెళ్ళి కాకముందు వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ అండి. ఇది ఎవరికైతే పెళ్ళి ఆలస్యంగా జరుగుతుందో, పెళ్లి విషయంలో వాళ్ళకి ఇంకా పెండింగ్ రావడం, పెళ్లి సంబంధం ఖాయమైనట్టుగా అనిపించడం, లాస్ట్ మినిట్లో వద్దని చెప్పడం, ఎవరికైతే ఇలాంటి ఇబ్బందులతో కూడిన సమస్యలు ఉన్నాయో వాళ్ళు జాతకం చెక్ చేయించుకోండి. వాళ్ళ జాతకరీత్యా ఎలా ఉందో చూసుకోండి. లగ్నంలో ఎవరున్నారు, లగ్నంలో ఉన్న రాశి ఫలం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి అది చూసుకొని దాని ప్రకారంగా ఆ యొక్క నవగ్రహాలకు శాంతి చేయించుకొని, అదేవిధంగా శాంతితో పాటుగా ఖచ్చితంగా ఈ చెట్టుతో వివాహం చేయడం అనేది చాలా శుభం అండి. దానివల్ల చాలా మంచి ఫలితాలు అనేది ఖచ్చితంగా చూస్తారు. ఇది పెళ్ళైన వాళ్ళకైతే మాత్రం ఇది సంబంధించిన విషయం కాదండి. పెళ్ళైన వాళ్ళకి వేరే రెమెడీస్ ఉన్నాయి. మీకు షార్ట్కట్లో చెప్తానండి, అంటే ఎక్కువ సేపు చెప్పకుండా చాలా సింపుల్గా చెప్తానండి. పెళ్ళి అయిపోయిందండి, మరేంటి? పెళ్ళి అయిపోతే ఒకటేనండి, పెళ్ళి అయిపోయిన తర్వాత సమస్యలు ఉంటే నేను చెప్పేది ఖచ్చితంగా రాహుగ్రహం వలన పెళ్ళైన వారికి సమస్యలు రావడం జరుగుతుందండి. వేరే ఏ గ్రహం వల్ల పెళ్ళైన వాళ్ళకి సమస్యలు రావు. ఒక్క రాహుగ్రహం మాత్రమే ఏం చేస్తుందంటేనండి, భార్యాభర్తల మధ్యలో వివాదాలు, గొడవలు, సమస్యలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు జరగడానికి రాహుగ్రహం మూల కారణం అండి. మరి దీనికి ఎటువంటి ఉపశాంతి చేయాలి? మనం పంతులు గారి దగ్గరికి వెళ్ళలేము, డబ్బులు ఖర్చు పెట్టలేము, ఏం చేయాలి? ఏమీ లేదండి. రాహుగ్రహం అనేది మంగళవారం రోజు రాహుకాలం అనేది మధ్యాహ్నం సమయంలో ఉంటుంది. 2 గంటల నుంచి 4 గంటల వరకు ఆ సమయంలో ఉంటుంది. మంగళవారం రోజు మధ్యాహ్నం సమయంలో 2 గంటల నుంచి 4 గంటల వరకు 5 గంటల వరకు అమ్మవారికి, దుర్గామాతకి అమ్మవారికి చక్కగా లలితా సహస్రనామం చెప్పుకోండి. మీకు ఇంకా అమ్మవారిది వేరేదేమైనా సూత్రాలు వస్తే అవి చేసుకోండి. అమ్మవారికి దండం పెట్టుకోండి.
ఈ రాహుగ్రహ స్తోత్రం ఉంటుంది, రాహుగ్రహాన్ని కూడా చేసుకోండి. ఆ మంగళవారం రోజు చేసిన దాని ప్రతిఫలం వల్ల ఆ వారం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇదేంటమ్మా వారం మొత్తం అంటున్నావు, మరి తర్వాత ఉండదా? ఖచ్చితంగా ఉండదండి. ఎందుకంటే రాహు ఎలాంటి వాడంటే ఎప్పటిదప్పుడే మీరు మరలా శాంతింపజేసుకోవాలి. ఎప్పటిదప్పుడే ఏ వారానికి ఆ వారం మరలా ఆయనకి ఉపశాంతి చేసుకోవాలి. రాహు గ్రహానికి అధినేత ఎవరంటే, అంటే ఆయన పైన ఆఫీసర్ ఎవరంటే ఖచ్చితంగా దుర్గామాత అండి. అందుకని దుర్గామాత కానీ మనకు అమ్మవారికి దండం పెట్టుకోవడం అనేది చేయాలి. అమ్మవారి పూజ అనేది చేయాలి. అమ్మవారి పూజ చేసేది మంగళవారం రోజు మధ్యాహ్నం రాహుగ్రహం ఉన్న టైంలో, అంటే ఆ రాహుకాలం అంటామండి మనము. రాహుకాలం ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు రాహుకాలం ఉన్న ఆ కొంత సమయం మనం అమ్మవారికి కానీ పూజించుకోగలిగితే, రాహుకాలం ఏ టైంలో ఉందో చూసుకోండి క్యాలెండర్లో. ఆ టైంలో అమ్మవారికి కుదిరితే కనుక, అంటే ప్రతిరోజు కుదిరితే కనుక అమ్మవారికి పూజ చేసుకొని రాహుగ్రహం నామ జపం కానీ చేసుకుంటే, జపం అంటే రాహుది మంత్రం ఉంటుందండి. ఆ మంత్రం మనకి ఇందులో నవగ్రహ మంత్రాల్లో అదొక గ్రహం మంత్రం అనమాట. సో ఆ మంత్రం చెప్పుకుంటారా, చెప్పుకోండి. లేదు నేను అమ్మవారిది చేసుకుంటానంటే అమ్మవారి చేసుకోండి. ప్రతిరోజు చేసుకోవచ్చు. వీలు కాని పక్షంలో మంగళవారం రోజు ఖచ్చితంగా, రాహు రోజు అనమాట, మంగళవారం రాహుకాలంలో ఆ రోజు అమ్మవారికి మీరు ఖచ్చితంగా చేయండి. పెళ్ళైన వాళ్ళకి ఇదొక్కటే మార్గం అండి. పెళ్ళైన వాళ్ళకి నాకు వివాహంలో గొడవలు జరగకూడదు, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇదొక్కటే రెమెడీ అండి. ఇది నేను చెప్తున్నానని మీరు నేను చెప్పిందే నిజమని అనుకోకర్లేదు. మీరు వెతుక్కోండి, గూగుల్లో కూడా మీకు ఇదే ఆన్సర్స్ దొరుకుతాయి. మీకు తెలిసిన వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా ఇదే చెప్తారు. కాకపోతే నేను ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారని, మీరు అందరూ బాగుంటారని, మీరు మీ ఫ్యామిలీస్ మీ సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.